పబ్లిక్ టీవీ ప్రేక్షకులకు సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. అంబర్పేటలో పునరుద్ధరించిన బతుకమ్మ కుంట చెరువును ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పాలకుర్తి నియోజకవర్గం ప్రజలకు సద్దుల బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపిన పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డి. గర్రెపల్లిలో శివుని విగ్రహం ప్రారంభించిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో పర్యటించిన కేటీఆర్. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా కర్నూలులో జెమ్ కేర్ కామినేని హాస్పిటల్ ఆధ్వర్యంలో ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణ బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ నిర్వహణపై హన్మకొండలోని మీడియా సమావేశం నిర్వహించారు. బతుకమ్మ పండుగ శాస్త్రాలకు సంబంధించినది కాదు, కేవలం ఆచారానికి సంబంధించిన పండుగ మాత్రమే. కావున పండుగ ప్రారంభమైన 9వ రోజునే సద్దుల బతుకమ్మ పండుగ జరుపుకోవాలని తెలిపారు. తెలంగాణ బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ నెల 29న సోమవారం పండుగకు అన్ని ఏర్పాట్లు చేయాలని, అలాగే సోమవారం రోజున సెలవు దినంగా ప్రకటించాలని గంగు ఉపేంద్ర శర్మ కోరారు. మనకు బతుకమ్మ పండుగ విషయం లోపల అనేకమైనటువంటి సందిగ్ధమైనటువంటి వాతావరణం ఏర్పడింది. ముఖ్యంగా మహిళలు పితృ అమావాస్య నుండి మహాలయ అమావాస్య నుండి ప్రారంభమైనటువంటి బతుకమ్మ పండుగ అనేక ప్రాంతాలు, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి పరిమితమైనటువంటి పండుగ. ఈ పండుగ కొన్ని జిల్లాల్లో మాత్రమే ఎక్కువ సంఖ్యలో ఆడుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ పండుగను అందులో హిందువులకు సంబంధించిన ముఖ్యమైన పండుగ, మహిళలకు సంబంధించిన ముఖ్య పండుగ కాబట్టి ఈ నెల 21వ తేదీ నుండి 29వ తేదీ వరకు ఆడుకోవాలనేది ఒక ఆచారం, ఒక సాంప్రదాయం మాత్రమే. ఈ సాంప్రదాయాన్ని విస్మరించి ఇవాళ కొంతమంది ఈ యొక్క పండుగను వేరే రకంగా మార్చాలని ప్రయత్నాలు చేయడం. ముఖ్యంగా ఇది గ్రామీణ ప్రాంతాల్లో పుట్టినటువంటి బతుకమ్మ పండుగ. పట్టణ ప్రాంతానికి వచ్చేసరికి కొంత వ్యవహార శైలి కూడా మారుతూ వస్తున్నది. వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలని కనుక అడిగేది ఉంటే అది వాళ్ళు పూర్వీకులైనటువంటి మహిళలు కూడా వేద పండితులు కానీ పురోహితులు కానీ ఏ విధంగా జరుపుకుంటారనేది కూడా ప్రభుత్వం కూడా వారిని సంప్రదించి ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేది ఒక ఆలోచన. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ మీడియా ద్వారా వాస్తవం చెప్పాలంటే ప్రభుత్వ క్యాలెండర్లో 29వ తారీఖే సెలవు ఉన్నది. కానీ మధ్యకాలంలో ఒక విద్వత్ సభను ఏర్పాటు చేసుకొని కుహాన మేధావులు, ఒక విధంగా చెప్పాలంటే అక్షర జ్ఞానం లేని వారు, ఎక్కడనో పంచాంగాలు ఎవరో చేసిన దాన్ని వాళ్ళు ముద్రించుకొని వాళ్ళ పేర్లు పెట్టుకొని వాళ్ళ ఏదో సాధు సన్యాసులు స్వామీజీలు చెప్పిల్లని చెప్పేసి సమాజాన్ని కలుషితం చేస్తా అంటే మాత్రం సమాజం ఊరుకోదు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రేపు వారు గతంలో ఇచ్చేటువంటి క్యాలెండర్, ప్రభుత్వ క్యాలెండర్ మాదిరిగానే 29వ తారీఖు నాడే ఈ బతుకమ్మ పండుగ కొన్ని ఏర్పాట్లు చేయాలని, సెలవు కూడా ప్రకటించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను.
అంబర్పేటలో పునరుద్ధరించిన బతుకమ్మ కుంట చెరువును ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి బతుకమ్మను వదిలిపెట్టిన ముఖ్యమంత్రి అనంతరం గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసిన సీఎం బాధ్యత గల్లా కొడుకును చూసి భాగ్యనగరం మురిసినదంట. మరి నీళ్లు ఉండాల్సిన ప్లేస్ మనం పోతే మనం ఉండాల్సిన ప్లేస్ లకు నీళ్లు వచ్చి 2000 చెరువులు ఇప్పుడు 450 పడిపోయింది. ఆ చెరువులను వీలైనంత మేరకు పునరుద్ధరించాలనుకుంటున్నాం. కాంక్రీటు జంగీలు కాదు, ఇక కబ్జాల బందీ కాదు, మన నగరం ఇక పదిలం మొదలైంది సంబరం. మన నగరం ఇక పదిలం మొదలైంది సంబరం. బతుకమ్మ కుంట దగ్గర అదిగో బతుకమ్మకి దాకా పోదు మన కోసం రేవంతన్న బతుకమ్మను స్వయంగా ఆ గంగమ్మ తల్లి అలలపై తేలియాడేలాగా అందిస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. భూములతో చేశారు దండాలు. ఆనరబుల్ సీఎం, మినిస్టర్, ఎంపీ, మేయర్ గారు, కలెక్టర్ గారు, హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ గారు అందరికీ స్వాగతం పలికారు. నిలిచాడు నిత్యం పేదోడి పక్షాన. ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో ఊరంతా బతుకమ్మ ఇయ్యాలో, ఊరంతా బతుకమ్మ ఇయ్యాలో. అంబరుపేట సంబరాలో అంబరనంటాయి ఉయ్యాలో, అంబరనంటాయి ఉయ్యాలో. చెరువులు మన జీవనాధారం, మన సంస్కృతి. ఈ రోజు ఈ చెరువులను కాపాడే కార్యక్రమాన్ని నేను తీసుకు మహిళలకు కావాల్సిన అన్ని రకాల కలెక్షన్స్తో కర్నూలులో ది మిర్రర్ అఫైర్ కర్నూల్స్ ఫస్ట్ లగ్జరీ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. కర్నూలుకు చెందిన హరత, తేజోమై మరో ఇద్దరు స్నేహితులు కలిసి హోటల్ మౌర్య ఇన్లోని ఆర్య ఫంక్షన్ హాల్లో ఈ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ను మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్ను 27, 28 తేదీల్లో కొనసాగనుంది. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు. కొంచెం ఫేస్ వాష్ అయినా ఉండాలి. ఓకే మేడం. Kurnool's first luxury exhibition, The Mirror Affair, September 27th and 28th మౌర్య లో జరుగుతుంది. మీకు కావాల్సిన లేడీస్ కి కావాల్సిన అన్ని రకాల కలెక్షన్స్, గోల్డ్, డైమండ్స్, సిల్వర్, 1 గ్రామ్ జ్యువెలరీ, ఫ్యాన్సీ జ్యువెలరీ అన్నీ అవైలబుల్. జ్యువెలరీ మాత్రమే కాదు, సారీస్, డ్రెస్సెస్ మెటీరియల్స్ అండ్ సారీస్ లో కూడా వీవర్స్ నుంచి డైరెక్ట్ గా వచ్చినవి అన్ని స్టాల్స్ అవైలబుల్ ఉన్నాయి. తప్పకుండా విజిట్ చేయండి. నేను హర్షిత, నేను మా కజిన్ తేజోమై, మేము 4 మెంబర్స్ కజిన్స్ కలిసి స్టార్ట్ చేశాము. మాది కర్నూలే నేటివ్. సో ఇలాంటి లగ్జరీ ఎగ్జిబిషన్ ఒకటి కర్నూలులోకి తేవాలి అని తీసుకొచ్చి మేము ఇదంతా తీసుకొని వచ్చామన్నమాట. సో మీరందరూ కూడా మమ్మల్ని వచ్చి విజిట్ చేసి మీకు నచ్చినవి చూసి ట్రై చేసి షాప్ చేసి తప్పకుండా మీరు కూడా మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాం.
ఇటీవల కురిసిన భారీ వర్షాల ప్రభావంతో మూసరంబాగ్ బ్రిడ్జి వద్ద ఉన్న తాత్కాలిక సర్వీస్ రోడ్డు తీవ్రంగా దెబ్బతిన్నది. రోడ్డుపైన ఏర్పడిన పెచ్చులు ఊడిపోవడం, చెత్త చెదారం పేరుకుపోవడం కారణంగా రాకపోకలకు పెద్ద అడ్డంకి ఏర్పడింది. పాలకుర్తి నియోజకవర్గం ప్రజలకు సద్దుల బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపిన పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డి. పాలకుర్తి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సద్దుల బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. దసరా సందర్భంగా అంతమంది మంచి జరుగుతుంది. మాది మంచి కోరుకుంటూ అందరు ఆరోగ్యాలు ముఖ్యంగా మంచి ఉంటారు. జనగామ జిల్లా దేవరుపల మండలం పెద్దమడూరు గ్రామంలో ఆనవాయితీగా వస్తున్న 7వ రోజు సద్దుల బతుకమ్మ సంబరాలు ఉత్సాహభరితంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డి పాల్గొని గ్రామ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి పాడి సంబరాలను మరింత ప్రత్యేకం చేశారు. కర్నూలులో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్రాన్ బైట్ హోటల్ను పాండ్యం యువనేత గౌర్ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. నందికొట్కూరు రోడ్డు సస్య హీరో షోరూం పైన ఫ్రాన్ బైట్ హోటల్ను మహేష్ గౌడ్ ఏర్పాటు చేశారు. సముద్ర తీరంలో దొరికే అన్ని రకాల చేపలు, రొయ్యల వంటకాలు కర్నూలు ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని మహేష్ గౌడ్ తెలిపారు. ఈ అవకాశాన్ని కర్నూలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పెరుగు పురుషోత్తం రెడ్డి, ప్రభాకర్ యాదవ్, నాగరెడ్డి, ఎల్వి రమణ తదితరులు పాల్గొన్నారు. మన ఫుడ్స్ ని మనం ప్రిపేర్ చేసినవి ఎక్స్పోర్ట్ చేయడం కంటే కూడా ఇక్కడ లోకల్ గా ఉన్న పరిస్థితులు చూస్తే అమెరికాలో కూడా చాలా వరకు ఇంపోర్ట్ టారిఫ్స్ ఎక్కువ పెంచినారు. దానివల్ల ఇక్కడ మేము ప్రమోట్ చేయాలనే ఆలోచన ఆయన షేర్ చేసుకోవడం జరిగింది. చాలా ఇంట్రెస్ట్ తో ఉన్నారు. అది మన కర్నూలుకి ముఖ్యంగా మనకు సముద్ర తీరం లేదు కాబట్టి ఎక్కువ శాతం సీ ఫుడ్ అనేది తక్కువగా ఉంటుంది. అందుకే మహేష్ గారు కూడా ఇక్కడ దాన్ని తీసుకొని వచ్చి మన కర్నూలు ప్రజలకి ప్రాన్స్ ని టేస్ట్ చేయించాలని వేరే విధాలుగా జస్ట్ ఒక రెస్టారెంట్ లాగానే కాకుండా ఇంట్లో నుంచి కూడా తీసుకొని మనము జస్ట్ రెడీ టు కుక్ అంటే జస్ట్ ఆయిల్లో పెట్టేసి కుక్ చేసుకొని తినేలాగా ఎలాంటి మసాలాలు అవి లేకుండా అన్ని ఆల్రెడీ మొత్తం ప్రాసెస్ గా వస్తూ ఉంది. మీరందరూ కూడా ట్రై చేయండి, రండి ఇక్కడికి. తప్పకుండా ఇది మంచి ఉద్దేశంతో మొదలుపెట్టినారు. ఒక బిజినెస్ పరంగానే అని కాకుండా మన కర్నూలు కోసం ఈ ప్రాన్స్ రొయ్యల రుచి ఎలా ఉంటుంది, రొయ్యల నుంచి వచ్చే న్యూట్రియన్స్ ఎట్లుంటాయి అనే టైప్ ఒక ఆలోచన చేసి పెట్టారు. అందుకోసం వచ్చి వాళ్ళకు సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో బిజినెస్ మంచిగా జరగాలని, అలాగే మీరందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారు. ఈ అవకాశం మాకు నాయకులు పురుషోత్తం రెడ్డి గారికి కల్పించినందుకు మా తరఫున కూడా మా పార్టీ నుంచి ఎట్లయినా మా సొంత మా రిలేటివ్స్ లాంటి వాళ్ళే వీళ్ళు కూడా మాకేమి కొత్త వాళ్ళు ఏం కాదు. బట్ స్టిల్ ఇక్కడికి వచ్చి మాకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే ఈరోజు ఫ్రాన్ బైట్
ఆల్ఫా మెరైన్ కంపెనీ నుంచి ఫార్మ్బైట్ అనే ఫ్రాంచైజ్ తీసుకొని కర్నూలులో నూతనంగా స్టార్ట్ చేయడం జరిగింది. దానికి మన ఎండి గారు రావడం జరిగింది. అలాగే ఈ ఫార్మ్బైట్లో దొరికేటువంటి ఐటమ్స్ దాదాపుగా ఆల్మోస్ట్ ఆల్ కర్నూలులో దొరికేటువంటి ఫుడ్ కంటే కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. క్వాలిటీ కానీ ఏదైనా కానీ మెయింటెనెన్స్ కానీ చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. ప్రోటీన్కి సంబంధించినటువంటి ఈ ప్రోడక్ట్ అందరూ వాడాలని, దాంతోపాటు ఆరోగ్యకరమైనటువంటి ఫిష్ కానీ ఫ్రాన్స్ కానీ వాడి కర్నూలు ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ ఫార్మ్బైట్ను స్థాపించడం జరిగింది. మహేష్ గౌడ్, కర్నూలు. ఈరోజు మేము కర్నూలులో ఫార్మ్బైట్ ఫ్రాంచైజ్ అవుట్లెట్ ఓపెన్ చేస్తున్నాము. దర్ ఆర్ లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్. ఇక్కడ you will get all breaded products, you will get fish, you will get marinated fish, you will get marinated skewers. It's like sea coming to Karnool. So you have a lot of advantage. All the products are export quality, US and Europe purchased. We are bringing it into Karnool. This is all FDA approved, very nutritious, very healthy. So you can all taste and enjoy this. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దివ్యాంగుల్ని అవమానిస్తున్న కూటమి ప్రభుత్వం. నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులతో పాటు చిన్నపిల్లల తల్లిదండ్రులు దివ్యాంగులకి కనీస సౌకర్యాలు కూడా కల్పించని ఆలయ సిబ్బంది, వృద్ధులు దివ్యాంగుల సౌకర్యం కోసం వినియోగించే ఎలక్ట్రిక్ వాహనాల్ని అందుబాటులో ఉంచకుండా నిర్లక్ష్యం వీఐపీ వాహనాల్ని లిఫ్ట్ వరకు అనుమతిస్తున్న పోలీసులు, దివ్యాంగుల త్రిచక్ర వాహనాలన్నీ మాత్రం అడ్డగింత. వాళ్ళ కాళ్ళ మధ్యలో జనాల కాళ్ళ మధ్యలో రాలని అంత బాధగా ఉంటుందండి. వీల్ చైర్ ఉంటే కనీసం వీల్ చైర్ అని నెట్టుకుంటా వెళ్తాను నేను. కొంచెం ఆడదాకా వచ్చి మరి చిన్నపిల్లలతో నేను ఇలా ఎప్పుడు వీడియో తీసుకోవాలని సార్ చండాలంగా ఉంది. నాకు బాధ అనిపిస్తుంది. ఏమో అంటే మీకు వెహికల్ ప్రొవైడ్ చేశారు కానీ ఆల్రెడీ కింద నుంచి లేదు సార్. మీరు ఎలా వచ్చారు పైకి? నేను భవానీ ఘాట్కి వెళ్ళి అక్కడ నా వెహికల్ పెట్టి అక్కడ ఒక వెహికల్ ఏదో ఉంటే ఆ వెహికల్ ఇక్కడికి వచ్చాను సార్. అక్కడి నుంచి వీల్ చైర్ కూడా లేదు సార్. నాకు వీల్ చైర్ ఏమో వీఐపీలకు తీసుకెళ్తున్నారు సార్. వీఐపీలైన మనుషులు మాలాంటి మనుషులు కాదా సార్? మనం దాష్టికాలు ఇంత అన్యాయంగా నేను ఎప్పుడు చూడలేదు సార్. ఇదేం చెప్తున్నాను కదా. టెంపుల్ పైకి వస్తారు కదా, ఎలా వస్తారు మీరు? వెహికల్ అలౌ చేశారు మీకు? లేదు సార్. అంటే హ్యాండిక్యాప్డ్స్ కొంతమందికి అలౌ చేస్తారు వెహికల్స్. కింద గొడవ వేసుకున్నా గానీ పంపించలేదు సార్. నేను భవానీ ఘాట్కి వెళ్ళి అక్కడ వెహికల్స్ లో వచ్చాను సార్. అక్కడ దింపేస్తారు కింద. ఆ నుంచి నడుచుకుంటూ వచ్చారు సార్. కింద బ్యాటరీ వెహికల్ ఉందన్నారు. ఆ బ్యాటరీ వెహికల్ అడిగితే వాళ్ళు ఇప్పుడు దాకా చాలా టెస్ట్లు వేశారంట. ఛార్జింగ్ పెట్టుకున్నారు. 2 hours పట్టింది అంటున్నారు సార్. నేను పొద్దున కరెక్ట్గా 10కి వచ్చాను సార్. కిందనే తిరుగుతున్నాను కానీ ఎవరు పైకి రాలేదు సార్. పోనీ ఎలాగోలా దేవుడు చూడటానికి కదా కిందని వచ్చాను. చిన్నపిల్లలు వేసుకుని ఏడవకూడదు సార్. ఎందుకంటే నాకు చాలా డిగ్నిటీగా బతికిన ఫ్యామిలీ. పిల్లల ముందు ఏడిస్తే ఎలా ఉండదు సార్ చండాలంగా. నేను నిజంగా చెప్తున్నా సార్. నేను జనసేన కార్యకర్తలు సార్. నేను అసలు మాట్లాడకూడదు అనుకున్నా. ఏ రోజు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు నిజంగా సార్ చెప్తున్నా. మాట్లాడకూడదు ఎందుకు అని చెప్పి నేను మాట్లాడుకున్నాను సార్. అంతా అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందజేస్తానని హామీ ఇచ్చారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు. ఎలిగేడు మండలం ధూళికట్ట గ్రామంలో లబ్ధిదారుల ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గులు పోసి పట్టాలు అందజేసి ధూళికట్ట నుండి ముప్పిరితోటకు నూతన బీటీ రోడ్ నిర్మాణ పనులు, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అభివృద్ధి పదంలో నడుస్తున్న ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తాను సూచించిన అభ్యర్థులను గెలిపించి ప్రభుత్వానికి మరింత ప్రోత్సాహాన్ని అందించాలని కోరారు. చెప్పులు అరిగేలా తిరిగిన ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలేదని ఎద్దేవా చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు సన్నబియ్యం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో దుగ్గ్యాల సంతోష్రావు, వెంకటేశ్వరరావు, పరశురాం గౌడ్, సామ రాజేశ్వరారెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ ఎంపీ సుధాకర్ రెడ్డి గారికి, రాయనర్స్ గారికి, మాజీ సింగిల్ విండో చైర్మన్ పుల్లారావు గారికి, అదేవిధంగా మాజీ సర్పంచ్ రాజేశ్వరి ఇవాళ దూరుకట్ట నుండి ముప్పిరితోట వరకు 12 కోట్ల రూపాయలతోని మరి ఆ రోడ్డును కూడా ఇవాళ మనం శంకుస్థాపన చేసుకున్నాం. అంటే దాదాపు 16.5 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు మరి ఈ 22 నెలల మనం శాంక్షన్ చేసుకున్నాం. మరి ఏదైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఏదైతే ఇవాళ రైతు రుణమాఫీ కానీ, రైతు రుణమాఫీతో పాటు మరి ఎకరానికి 5,000 రైతు భరోసాను 1000 రూపాయలు పెంచి 6,000 ఇవ్వడం కానీ, సన్నవడ్ల బోనస్ కానీ, అదేవిధంగా సన్నవడ్ల బోనస్తో పాటు మరి ఏదైతే ఆనాడు రైతులకు సంబంధించి మీ వడ్ల కటింగ్ పెట్టి మరి గత ప్రభుత్వంలో 5 కిలోలు, 10 కిలోలు, 15 కిలోలు మరి ఈ రకంగా వడ్ల కటింగ్ పెట్టి రైతాంగాన్ని అప్పటి ప్రభుత్వం మరి అప్పున్నటువంటి ఎమ్మెల్యే ఈ ప్రాంతంలో రైస్ మిల్లర్తో కుమ్మక్కై ఆనాడు అనేక రకాలుగా మరి ఇబ్బంది పెడితే గెలిచిన తర్వాత గింజ కటింగ్ లేకుండా చూసే బాధ్యత నాది అని చెప్పి ఆనాడు మీకు ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట తప్పకుండా ఇవాళ రైస్ మిల్లర్స్ ఒప్పించి మరి వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి ఏ రైతు కూడా గింజ కటింగ్ లేకుండా చూసినటువంటి కార్యక్రమాన్ని ఇవాళ మీ విజ్ఞాన చేసిందని చెప్పి చెప్తా ఉన్నా. దాదాపు ఎంత లేదన్నా కూడా కొత్త రేషన్ కార్డులు మరి న్యూ తర్వాత ఇవాళ 125 రేషన్ కార్డులు మన గ్రామంలో దూరుకట్ట గ్రామంలో ఇవ్వడం జరిగింది. ఇవాళ అందుకే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేదలందరికీ సన్నబియ్యం ఇచ్చినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మొత్తం మందికి రేషన్ కార్డు ఇచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు ఎన్ని ఇళ్ళు కట్టుకున్నా, ఇంకెంతమంది పేదలు ఉన్నా, ఎంతమంది అర్హత ఉన్న లబ్ధిదారులు ఉన్నా చివరి ఇల్లు వరకు ఇల్లు ఇచ్చే బాధ్యత నాది. ఈ నిబంధన లోబడి 1 ఇంచు 400 ఎస్ఎంకి తగ్గినా, మీకు 1 ఫీట్ తగ్గినా మీకు బిల్లు రాదు. కాబట్టి ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు, మరి ఎన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఇవాళ ఫ్రీ కరెంటు 200 యూనిట్ల లోపు, 500 ఉన్న 5 లక్షలు అన్నటువంటి ఆరోగ్యశ్రీ 10 లక్షలు పెంచడం కానీ, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కానీ, రైతు రుణమాఫీ కానీ, రైతు సన్నవడ్ల బోనస్ కానీ, రైతులకు వడ్ల కటింగ్ లేకుండా పంపడం కానీ. మరి పేద ప్రభుత్వం ఏం చేసింది? దసరా సీరలు అని చెప్పి సూరత్ నుంచి, సోలాపూర్ నుంచి, ఎక్కడెక్కడి నుంచెల్లో మన భీమండి నుంచి మరి ఆనాడు కిలోల కొద్ది 40 రూపాయలు 30 రూపాయల చీరలు తీసుకొచ్చి అవి మా అక్క చెల్లెళ్ళకి అవ్వలకి ఇస్తే ఆ చీరలు కట్టిన వాళ్ళు లేదు. అదే ఉన్న నారుమల్ల పొంట, నా పొలాల పొంట, లేకపోతే కూరగాయల తోటల పొంట, మక్క పిల్లల పొంట, కొత్తగా ఇల్లు ఎవరైనా ప్లాస్టింగ్ చేస్తే ఇక్కడికి వరిసి వాళ్ళని ఆనాడు మహిళలను ఆ ప్రభుత్వం అవమానపరిచింది. పాతపట్నం మండల కేంద్రంలోని నరసింహానగర్ పరిసర వీధుల్లో సీనియర్ నాయకులు రేగటి షణ్ముఖరావు తన మిత్ర బృందంతో కలిసి శుభోదయం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం స్థానిక ప్రజలతో మమేకమై సమస్యలను తెలుసుకున్నారు. ప్రజలు ప్రధానంగా పారిశుద్ధ సమస్యలు ఉధృతమవుతాయని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా రేగటి షణ్ముఖరావు మాట్లాడారు. దీనికి గోడ చాలా అవసరం అండి. ఈ గోడ ఉంది చాలా అవసరం. ఆ పెరళ్ళు ఇల్లు పాడైపోతున్నాయి కదా. అదే 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 దీనికి గోడ చాలా అవసరం అండి. ఈ గోడ ఉంది చాలా అవసరం.
ఆ పెరళ్ళు ఇల్లు పాడైపోతున్నాయి కదా. అదే 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 ఈరోజు శుభోదయం కార్యక్రమానికి వచ్చినటువంటి శుభోదయం మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా యశోద నగర్, నరసింహ నగర్ మొదలగు తదితర వీధుల్లో శుభోదయం కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలకు సంబంధించి మేము ఇక్కడ ప్రజల నుండి వచ్చిన వినతుల్ని ఒకసారి మీ ముందు చెప్పడం జరుగుతుంది. అదేంటంటే ఈ ఎర్ర చెరువుకు సంబంధించి యశోద నరసింహ నగర్ కానీ ఈ వీధులకు సంబంధించి ఎర్ర చెరువు డౌన్ లో రిటర్నింగ్ వాల్ ముఖ్యం, మెయిన్ అవసరము. దాన్ని మీరందరూ మాకు అవకాశం ఇస్తే మేము వచ్చిన వెంటనే దాన్ని చేసే విధంగా ప్రయత్నిస్తాము. అంతేవిధంగా ఇక్కడ డ్రైనేజ్ సమస్యలు కూడా చాలా ఉన్నాయి. ఒకసారి పంచాయతీ దృష్టిలో మేము పెట్టడానికి ప్రయత్నిస్తాము. ఇంకో విషయం ఏంటంటే నిన్నను ఫైర్ ఎఫెక్ట్ జరిగింది. అబీబీ హోటల్లో ఫైర్ ఎఫెక్ట్ జరిగింది. ఈ రోజు వరకు కూడా ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎంతమందో ఎమ్మెల్యేలు మారారు, చాలా మంది ఇక్కడ నుండి అధికారులు మారారు. ఎంతమంది మారినప్పటికీ కూడా ఈ రోజు పాతపట్నం నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో ఒక ఫైర్ స్టేషన్ తెప్పించుకెళ్ళిన దౌర్భాగ్య పరిస్థితిలో మనం ఉన్నాము. దానికోసం కూడా మనం సక్సెస్ అయితే దాన్ని కూడా ప్రయత్నిస్తానని నేను మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.